ఓం జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే త్రయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహు. ఈ సెషన్ ప్రారంభమైనప్పుడు మొదటి మాట్లాడిన స్వామీజీ అన్నారు, యం లబ్ధ్వా తృప్తో భవతి మత్తో భవతి ఆనందీ భవతి అన్నారు. సో ఆ పాటలు విన్న తర్వాత ఇంకా అసంతృప్తి అనేది లేదు, అందరం మత్తులం అయిపోయాము, ఇంకా ఆనందం వచ్చేసిందని చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పకూడదు, ఇప్పుడు నేను చెప్పాలి ఈ విషయం. ఎందుకంటే 2 ప్రసంగాలు విన్న తర్వాత, చక్కటి ధ్యానం విన్న తర్వాత, 2 భజనలు విన్న తర్వాత మీరందరూ కూడా మీ నుంచి అన్హ్యాపీనెస్ అనేది పోయిందనే చెప్పాలి. ఇంకేమన్నా మిగిలిందా చెప్పండి నేను చెప్పడానికి. ఇప్పుడు ఇంకేం మిగిలింది కదా, ఇంకేముంటుంది. అయితే ఒక విషయానికి వద్దాము. ఇది ప్రారంభం అవ్వడానికి ముందు నేను వాలంటీర్స్ ద్వారా కొన్ని పేపర్లు పంచిపెట్టాం, అన్హ్యాపీకి కారణాలు ఏంటని. అందులో చాలామంది రకరకాలుగా రాశారు. స్ట్రెస్ అని, యాంగ్జైటీ అని, వర్రీ అని, లేకపోతే జాబ్ సాటిస్ఫాక్షన్ లేదని, తర్వాత డబ్బు తక్కువ ఉందని, లేకపోతే పిల్లల్ని పెంచడం చాలా కష్టంగా ఉందని, ఎన్నెన్నో కారణాలు రాసుకుని వచ్చారు. అన్ని కారణాలని సమ్మరైజ్ చేసి ఒక కారణంగా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు దానికి ముందు కొన్ని కేస్ స్టడీస్, అంటే ఒక వివరణ అనాలిసిస్ చేసిన తర్వాత దాన్ని ఎట్లాగా పరిష్కరించాలో చూద్దాం. ఎందుకంటే వై ఆర్ వి అన్హ్యాపీ అనగానే ఎవరో అన్నారు, స్వామీజీ మీరు ఆల్రెడీ మమ్మల్ని కండిషన్ చేసేసారు, ఆల్రెడీ అన్హ్యాపీ అని మమ్మల్ని కండిషన్ చేసేసారు అన్నారు. అలా కండిషన్ చేయడానికి కాదు, మీరు ఆల్రెడీ అన్హ్యాపీ అన్న కండిషన్ని మీ నుంచి తీసేసే ప్రయత్నమే ఈ సెమినార్. సపోజ్ మనందరం జీవితంలో అన్నీ సవ్యంగా ఉండాలని కోరుకుంటాం. ఏ ఒక్కరు కూడా నాకు సవ్యంగా జరగకూడదు అనే ఆలోచనే రాదు. ఒకవేళ జరగకపోతే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాం, కానీ సంతోషంగా లేకపోతే ఆర్భాటాలతో, అంగరంగ వైభవాలతో వివాహాలు జరిపిస్తాం, కానీ కొన్ని నెలలకే విడిపోయి నివసిద్దామనే ఆలోచనలు వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది పరిస్థితి? జీవితంలో రాణించి ఆశల పల్లకీలో విహరించాలనుకుంటాం, ఆశల పల్లకీలో విహరించక ముందే నిరాశ నిస్పృహలకు గురవుతూ ఉంటాం, అప్పుడు అన్హ్యాపీ వస్తూ ఉంటుంది. తర్వాత ఇలాంటివి ఎన్నో మన నిజ జీవితంలో చూస్తూ ఉంటాం. నేను 2 ఎగ్జాంపుల్స్ మాత్రమే మీకు చెప్పడం జరిగింది. మీ నిజ జీవితాల్లో మీరు ఎన్నో చూస్తూ ఉంటారు. తర్వాత దీన్ని అన్నిటినీ పరికిస్తే ఏమవుద్దంటే, వాళ్ళు అన్హ్యాపీగా ఉండడానికి, అంటే అన్హ్యాపీని సంతోషం అంటాము, అన్హ్యాపీ అనగానే పెట్టి అసంతోషం అంటే వర్డ్ లేదు దానికి చెప్పాలంటే అసంతృప్తి అనే చెప్పాలన్నమాట. సో ఇలా చెప్పినప్పుడు వీటినన్నింటినీ 10 పైన ఉదాహరించిన ఎన్నో 1,00,000 కారణాలు ఉంటాయి. మనం అన్నీ చెప్పుకున్నాం. మీకు ఎప్పుడైతే ఈ పేపర్ మీద రాసినవన్నీ చెప్పానో ఇవన్నీ కారణాలు అనుకుంటే తప్పు అనమాట. ఇవేవీ కారణాలు కాదు మనం సంతృప్తిగా ఉండడానికి. మీరు వెంటనే ఆశ్చర్యపోవచ్చు, స్వామీజీ ఏంటి మరి దీనికి కారణాలు ఏంటి అంటే, మీరు అన్నవి కూడా స్ట్రెస్, యాంగ్జైటీ, వర్రీ, లేకపోతే డైవర్స్, లేకపోతే జాబ్ సాటిస్ఫాక్షన్, ఇవేవీ కూడా మీరు అన్హ్యాపీగా ఉండడానికి కారణాలు కావు. ఇప్పుడు మీలో ఒక విధమైన ఆలోచన రేకెత్తాలి. ఇప్పుడు ఏంటి అవుతుంది అని ఆలోచన రేకెత్తాలి. నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు ఇవన్నిటికీ కారణం ఏంటంటే, ఇవి నేనేమంటానంటే ఓన్లీ సిమ్టమ్స్ అని చెప్తాను అంతే. మీరు అన్హ్యాపీగా ఉండడానికి అవి కారణాలు కాదు. అర్థమవుతుందండి? దగ్గు వచ్చిందనుకోండి, థ్రోట్ నొప్పి పుట్టిందనుకోండి, అంటే అర్థం ఏంటి? అది సిమ్టమ్. దేనికి దారితీస్తుంది? జలుబు రావడానికి కారణం. అర్థమవుతుందంటే అదేవిధంగా వీక్నెస్ ఏదో వచ్చిందనుకోండి, దానికి ఏది కారణానికి తీస్తుంది? జ్వరమో ఇంకొకటో మరొకటో వస్తుంది తప్ప దీనికి కారణం అది అవదన్నమాట. అంచేతే మనం చెప్పుకునే విషయాలన్నీ కూడా స్ట్రెస్, యాంగ్జైటీ, వర్రీ, జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, డబ్బు తక్కువగా ఉంది, పిల్లల్ని పెంచడం చాలా కష్టంగా అయిపోతుంది, సమాజంలో విలువలే లేవు, ఇట్లాంటి అన్నీ మనం అనుకునేవి కూడా మీ అన్హ్యాపీకి కారణాలు కావు. అవి ఓన్లీ సిమ్టమ్స్ మాత్రమే. ఇప్పుడు పాయింట్ మీకు అర్థమవుతుంది కదండి, సిమ్టమ్స్. అదే ఇప్పుడు చర్మం మీద కొన్ని మొటిమలు వచ్చినాయి అనుకోండి, ఆయిలీ స్కిన్ మీద మొటిమలు ఏమన్నా వచ్చినాయి అనుకోండి, మనం ఏమంటామంటే చర్మం మంచిది కాదు అంటాము. చర్మం మంచిది కాదు కదా అక్కడ అర్థం. చర్మంలో ఉన్న ఇంప్యూరిటీస్ వల్ల మీ చర్మం మీద మొటిమలు వచ్చినాయి. అది పాయింట్ అక్కడ నేర్చుకోవాల్సింది. అర్థమవుతుందంటే తెలుసుకోవాల్సిన పాయింట్ కదా. మీ చర్మంలో ఉన్న ఇంప్యూరిటీస్ వల్ల మీ చర్మం మీద కురుపులో, మొటిములో ఏవో వచ్చినాయి అనుకుందాం. ఇప్పుడు అసంతృప్తి, అన్హ్యాపీ ఉండాలి అనే కారణాలని లోతుగా పరిశీలించామనుకోండి, ఇప్పుడు మనం ఎప్పుడైనా ఏదో విషయంలో ఏదో కాస్త నిరాశ నిస్పృహ గురయ్యామనుకోండి, సో నన్ ఆఫ్ అస్, మనలో ఏ ఒక్కరం కూడా దాన్ని లోతుగా పరిశీలించడానికి ప్రయత్నించం.
లోతుగా పరిశీలిస్తే ఇక్కడ ఏమవుద్దంటే, నేనేమనుకుంటాను, నేను అన్హ్యాపీగా ఉన్నాను, నాకు పలానా ఇది దక్కలేదు కాబట్టి నేను అన్హ్యాపీగా ఉన్నాను, పలానా వస్తువు నేను పొందలేదు కాబట్టి అన్హ్యాపీగా ఉన్నాను, పలానా వస్తువు పొందితే హ్యాపీగా ఉంటాను. కరెక్టే కదండి? అంతే కదండి? ఎందుకంటే మీరు కూడా ఆలోచించండి. ఎస్ సార్ నో చెప్తూ ఉంటే ముందుకు నడుస్తూ ఉంటుంది. నేను పలానా వస్తువు పొందలేదు కాబట్టి అన్హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు పొందితే హ్యాపీగా ఉంటాను కదా, అర్థమైందంటే పొందితే హ్యాపీగా ఉంటాను కదా. ఇప్పుడు మీరు చెప్పండి, టైం ఫర్ హ్యాపీనెస్ అనేది ఇప్పుడు పొందితే హ్యాపీగా ఉంటానన్నది టుడే ఆర్ టుమారో చెప్పండి ఫస్ట్. ఇది నాకు కావాలి, ఈ పాయింట్ కావాలండి. వస్తువు పొందితే హ్యాపీగా ఉంటాను అన్నది మీరు సంతోషానికి సమయం ఎప్పుడు? టుడే కావట్లేదు, పొందితే అంటే టుమారో అవుతుంది. మీకు అర్థమవుతుందండి? సో మీరు ఆల్రెడీ ఏం చేశారు, పొందితే నేను హ్యాపీగా ఉంటాను అనుకుని మీ బుర్రల్లో మీ మనసులో మీరు ఆల్రెడీ కండిషన్ చేసి పడేసుకున్నారు. అంతేనే కదా? ఒకసారి మళ్ళీ ఆలోచించండి. వస్తువు పొందితే నేను హ్యాపీగా ఉంటాను. పొందడానికి నెల పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు, జన్మలు కూడా పట్టొచ్చు. అంటే అప్పటి వరకు నేను అన్హ్యాపీగా ఉన్నట్టే కదా లెక్క. ఇప్పుడు ఈ ఐడియాని, ఈ కండిషన్ని తీసి పడేయండి. సో మీకు పాయింట్ అర్థమైంది కదండి? ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఒక వస్తువును పొందితే నేను హ్యాపీగా ఉంటాను అనగానే నాకు ఇప్పుడు హ్యాపీనెస్ వద్దు అనే నిర్ణయానికి మీరు వచ్చేసారు. అంటే టైం ఫర్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ టుడే, టుమారో అని అర్థమైపోయింది అనమాట. అర్థమవుతుందండి? ఈ పాయింట్ మీకు అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. నాకు ఈ పలానా వస్తువు పొందితే నేను హ్యాపీగా ఉంటానంటే పొందనంత వరకు నేను అన్హ్యాపీగా ఉంటానని చెప్తున్నాను. ఇండైరెక్ట్గా నేనే చెప్పేసుకుంటున్నాను, ఆల్రెడీ నా మనసులో నేనే కండిషన్ చేసేసుకుంటున్నాను. టైం ఫర్ హ్యాపీనెస్, నేను పొందే వరకు అన్హ్యాపీగానే ఉంటాను అని చెప్పేసుకున్నాను. సో ఇక్కడ టైం ఫర్ హ్యాపీనెస్ నాట్ టుమారో, టుడే అనుకోవడంలోనే అస్సలు లోతుగా పరిశీలించడం అనమాట. అర్థమవుతుందంటే నేను ఆనందంగా ఉండాలంటే ఎప్పుడో కాదు, ఏదో పొందిన తర్వాత కాదు, ఇప్పుడు ఉండాలి అనుకోవడమే కరెక్ట్ థింగ్. లోతుగా పరిశీలించడం, సిమ్టమ్స్ అవన్నీ సిమ్టమ్స్ అంతే, దట్స్ ఆల్. అర్థమవుతుందండి? ఇప్పుడు కంక్లూజన్కి ఏమొచ్చామంటే, నేను సంతోషంగా ఉండడానికి కారణం ఏంటంటే రేపో మాపో ఒక నెల తర్వాతో 2 నెలల తర్వాతో కాదు, ఇప్పుడే ఈ మూమెంట్లోనే నేను హ్యాపీగా ఉండే ప్రయత్నం చేయాలి. అంచేతే హ్యాపీనెస్ని ఏమంటారంటే జర్నీ అంటారు, ఒక ప్రయాణం, డెస్టినేషన్ కాదు. ఇది ఏదో పొందితే నేను సంతోషంగా ఉండాలనుకోవడం అది చాలా అవివేకంతో కూడిన ఆలోచన అని మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి, హ్యాపీనెస్ ప్రతిరోజు హ్యాపీగా ఉండాలా, ఏదో వస్తువు పొందిన తర్వాత హ్యాపీగా ఉండాలా? చెప్పండి, గట్టిగా చెప్పండి మీరు. ఇప్పుడు హ్యాపీగా ఉండడానికి కొన్ని కారణాలు చూద్దాం. కారణాలు ఉంటాయి కదండి. అలాగే ఎప్పుడూ హ్యాపీగా ఉండాలంటే ఏదో వస్తువు పొందిన తర్వాతే నేను హ్యాపీగా ఉంటాను, అప్పటి వరకు అన్హ్యాపీగా ఉంటాను అనే ఆలోచన తీసేస్తే ఎప్పుడూ హ్యాపీగా ఉండడానికి కారణాలు వెతుకుదాం. నా దృష్టిలో మొదటి కారణం ఏంటంటే, వీఆర్ అన్హ్యాపీ బికాజ్ వీ డు నాట్ వాల్యూ ద హ్యూమన్ లైఫ్. మనం అసంతృప్తిగా ఉండడానికి కారణం ఏంటంటే మన జీవితానికి సరైన వెల కట్టలేదు. అర్థమవుతుందండి? మన జీవితానికి సరి అయిన వెల కట్టలేదు. ఇప్పుడు వెల కట్టకపోవడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నా చేతిలో వయలిన్ ఉందండి, వయలిన్ తగిలించుకున్నాను నేను, వయలిన్. ఇప్పుడు దాని ద్వారా నేను సప్తస్వరాలు పలికిస్తే నేనేం చేసినట్టు? వయలిన్ విద్వాంసుని అవుతాను. కానీ వయలిన్ భుజాన్ని వేసుకుని తిరుగుతున్నాను అనుకోండి, నేనేం చేస్తాను? వయలిన్ మోసేవాడిని అవుతాను. అర్థమవుతుందా? అంతే కదండి. వయలిన్ ఉన్నప్పుడు ఏంటంటే వయలిన్ ద్వారా నేను సప్తస్వరాలు పలికిస్తే ఏమవుతుందంటే నేను వయలిన్ విద్వాంసుని అవుతాను. వయలిన్ అలా ఉండకుండా నాకున్న వయలిన్ నేను భుజాన్ని వేసుకుని తిరుగుతున్నాను అనుకోండి, నన్ను ఏమంటారు? వీడు వయలిన్ మోసేవాడు అంటారనమాట. ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు చెప్పండి, ఈ మానవ దేహాన్ని మోసేవాళ్ళమా లేకపోతే జీవితాన్ని సాఫల్యత దిశగా ప్రయత్నిస్తున్న విద్వాంసులుమా? అది పాయింట్ ఇక్కడ. అలా ఉండగలిగితేనే, హ్యూమన్ లైఫ్కి ప్రయత్నించడం మొదలు పెడితేనే ఈ మానవ దేహం పొందినందుకు అప్పుడు వాల్యూ ఇస్తున్నట్లు లెక్క అనమాట. అలా ప్రయత్నించకపోతే ఏమవుతుందంటే వాల్యూ ఇవ్వట్లేదు, అని ఏదో వాడుతున్నాం అంతే, ఏదో పనికిమాలిన వస్తువుగా వాడుతున్నాం. ఒక స్టోరీ చెప్తాను. ఒక ఫిషర్మ్యాన్ గంగానది తీరంలో ఉన్నాడు. రోజంతా చేపలు పట్టి ఇంకా కళ్ళు మూసుకుపోతున్నాయి అనమాట. ఇంటికి వెళ్ళి నిద్రపోవాలి అన్నప్పుడు చీకటి పడుతూ ఉంది. సో గంగానది తీరంలో నడుస్తున్నప్పుడు చీకటి పడుతూ ఉంది, కళ్ళు మూతలు పడిపోతూ ఉన్నాయి. నడుస్తూ ఉన్నప్పుడు ఒక లెదర్ బ్యాగ్ కాళ్ళకి తగిలింది.
వెంటనే ఆ లెదర్ బ్యాగ్ని ఆ కళ్ళు ఆఫ్ క్లోజ్డ్ ఐస్తోనే, చీకటి పడుతున్న సమయంలో ఆఫ్ క్లోజ్డ్ ఐస్తోనే లెదర్ బ్యాగ్ని తీసి, ఇంక దాని గురించి ఏం ఆలోచించట్లేదు, తీసి ఏం చేశాడంటే అందులోంచి ఒక్కొక్క స్టోన్ తీయడం, అలా సముద్రంలో విసరడం. నడుస్తున్నాడు ఆఫ్ క్లోజ్డ్ ఐస్తో, మళ్ళీ తీస్తున్నాడు విసురుతున్నాడు, మళ్ళీ తీస్తున్నాడు విసురుతున్నాడు అనమాట. ఇంకా సంజంతా ఖాళీ పోయి ఒక్కడే లాస్ట్ స్టోన్ తీశాడు. తనకి ఎదురుగా ఏంటంటే ఒక బంగారం వ్యాపారి, డైమండ్ వ్యాపారి వస్తున్నాడు. ఇతని చేతిలో దగ మెరిసేదాన్ని చూసి వెంటనే చూసి అన్నాడు, నీ చేతిలో ఉన్నది నాకు ఇచ్చేస్తే నీకు ఎంతైనా ఇస్తానన్నాడు. నీ చేతిలో ఉన్నది నాకు ఇచ్చేస్తే నీకు ఎంతైనా ఇస్తాను అన్నాడు. అర్థమవుతుందండి? ఇప్పటి వరకు విసిరేసిన ఏంటి చెప్పండి ఇప్పుడు. ఇదే విధంగా లైఫ్ మనకు ఇచ్చిన గిఫ్ట్, హ్యూమన్ లైఫ్ మనకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. దాన్ని మనము తెలియకుండానే, దాన్ని సరిగ్గా ఉపయోగించకుండానే, సింప్లీ ఆ డైమండ్స్ని ఏంటో పరీక్షించకుండానే ఎలాగైతేనే విసురుకుంటూ పోయామో మనం కూడా విసిరేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా చేతికి ఆఖరి క్షణంలో అనిపిస్తుంది అనమాట, అయ్యో జీవితం ఇంత వృధా అయిపోయిందనే భావన వచ్చేటప్పటికి వి హ్యావ్ క్రాస్డ్ ఆల్రెడీ ఎల్ సిగ్నల్ లెవెల్ ఆఫ్ అది దాడిపోయామన్నమాట. ఇది మనం చేసేదన్నమాట. మీకు పాయింట్ అర్థమైంది కండి. జీవితం అనేది డైమండ్స్ కంటే కూడా మోర్ ప్రీషియస్. డైమండ్స్కి కంటే, లేకపోతే ఇంకా ఏదైతే విలువైన వస్తువులు ఉన్నాయో వాటికంటే ఇంకా మోర్ ప్రీషియస్ అనేదాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు జీవితాన్ని ఎలా ఉపయోగించుకుంటామంటే ఫుల్ఫిల్మెంట్, జీవితాన్ని సఫలత సాగించే దిశ నుంచి మరింత సఫలత సాగించే దిశగా ప్రయాణం చేస్తూ ఉంటాం. నాట్ ఫ్రమ్ ద ఫ్రస్ట్రేషన్ టు ఫ్రస్ట్రేషన్. అర్థమవుతుందండి? నాట్ ఫ్రమ్ ద ఫ్రస్ట్రేషన్ టు ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు మీరు అందరూ అనొచ్చు అనమాట, జీవితంలో మా దృష్టిలో సఫలత అంటే ఒక బీటెక్కో ఎంటెక్కో కంప్లీట్ చేసి అమెరికా వెళ్ళిపోవడం, లేకపోతే ఒక మంచి బిజినెస్లో కోట్లు సంపాదించేయడం, మా అమ్మాయిలకి ఎన్ఆర్ఐ సంబంధాలు చూసేయడం, ఇదే జీవితంలో సఫలత అనుకుంటే దానికంటే ఉన్నతమైన సఫలత అనమాట. దానికంటే సఫలత ఓకే, సర్టన్ థింగ్స్ వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ అవర్ డ్యూటీస్ ఫుల్ఫిల్ చేసిన తర్వాత దానికంటే ఉన్నతమైనది మరొకటి ఉంది అనే భావనతో ఏమయ్యాలంటే ముందుకు వెళుతూ ఉండాలి. ముందుకు వెళుతున్నప్పుడు మనకేమవుతుందంటే ఒక సొల్యూషన్ మనకు వస్తుంది. దీనికి ఏంటి? ఇప్పుడు జీవితానికి హ్యూమన్ వాల్యూకి విలువ కట్టడం నేర్చుకుంటేనే హ్యాపీగా ఉంటాము. నేర్చుకోకపోతే హ్యూమన్ లైఫ్కి వెలకట్టలేకపోతే మనం అసంతృప్తిగా ఉంటామన్నాం. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు చెప్పాం కదండి, విషయం చెప్పాము. సొల్యూషన్ ఏంటంటే, సొల్యూషను ఒక సంస్కృతంలో ఒక శ్లోకం ఉందన్నమాట. కోశానాం అపి కోశం హృదయం యస్మిన్ సురక్షితే సర్వం సురక్షితం స్యాత్. కోశానాం అపి కోశం, అన్ని కోశాల కంటే వెలకెట్టలేని కోశం ఒకటి ఉంది, హృదయం ఉందన్నమాట. దాన్ని సంరక్షిస్తే, దాన్ని ప్రొటెక్ట్ చేయగలిగితే, దానిని చక్కగా మెరిసేటట్లు చేయగలిగితే అన్నీ రక్షింపబడతాయి అని చెప్పారు. అర్థం? కోశానాపి కోశం హృదయం. దేన్ని రక్షించగలిగితే, యస్మిన్ సురక్షితే సర్వం సురక్షితం స్యాత్, దాన్ని మనం రక్షించగలిగితే, దాన్ని ప్రొటెక్ట్ చేయగలిగితే అన్నీ ప్రొటెక్ట్ చేసినట్టే. ఇప్పుడు మీరు అనొచ్చు అనమాట, హ్యూమన్ లైఫ్కి వెళ్ళకట్టడానికి సొల్యూషన్ ఇది ఎలాగవుతుంది అంటే అర్థం ఏంటంటే, మనం చెప్పని చూసారంటే ఆ ఓన్లీ సిమ్టమ్స్, మనం అన్హ్యాపీగా ఉండడానికి అవి సిమ్టమ్సే తప్ప ఆ అన్హ్యాపీని హ్యాపీగా మార్చుకుని జీవితాన్ని సాగించడానికి, హ్యాపీగా ఉండాలంటే హృదయ కోశాన్ని ప్రొటెక్ట్ చేయగలగాలి. ఆ ప్రొటెక్ట్ చేయడానికి ఇప్పుడు ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నామంటే, హృదయం ఎట్లా ఉంది? రాగద్వేషాలతో, కోపతాపాలతో, ఇవన్నిటితో నిండిపోయిందనమాట. నిండిపోయిన కారణంగా హృదయంలో ఉన్న ఈ రాగద్వేషాలు, కోపతాపాలు ఏం చేస్తున్నామంటే మన అసంతృప్తిగా అవి సిమ్టమ్స్గా ఉండిపోతున్నాయి. ఆ సిమ్టమ్స్ని తీసేయాలి, హ్యాపీగా ఉండాలంటే హృదయాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇది చాలా సింపుల్ థింగ్గా కనిపించవచ్చు. ఆ సింపుల్ థింగ్లోనే మోర్ పవర్ ఉందన్నమాట. మోస్ట్ ఆఫ్ ద పవర్ లైఫ్ దేర్. అంచేత రామకృష్ణ పరమహంస వారు ఇచ్చిన, మీరు ఆయన చెప్పిన దాన్ని మనం చూస్తే ఏంటంటే, దుర్లభమైన మానవ జన్మనెత్తి కూడా అని మొదలు పెడతారు చూసారండి. అంటే అర్థం ఏంటి? ఈ హ్యూమన్ లైఫ్కి వాల్యూ ఇవ్వండిరా బాబు, వాల్యూ ఇచ్చి దాన్ని సఫలత సాగించే దిశగా నడవండి అని చెప్పడం అనమాట. నేనేం చేస్తున్నానంటే అలా చెప్పకుండా యు వాల్యూ ద హ్యూమన్ లైఫ్ అని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలని చెప్తుంది? సఫలత పొందే దిశగా ప్రయత్నం చేయాలి అంటే దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, హృదయాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ చేయాలంటే దానికి ఒక తొడుగు బంగారం పూత పూసేయక్కర్లేదు అనమాట.
పూసేయక్కర్లేదు. పూసేయకుండా ఏం చేయాలంటే దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే రామకృష్ణులు ఏమంటారంటే శుద్ధ మానసంలో కానవచ్చేది భగవద్వాణి అంటారు. ఈ పాయింట్ చాలా క్యాచ్ చేయాలి. శుద్ధ మానసంలో కానవచ్చేది భగవద్వాణి అంటే అర్థం ఏంటి? హృదయాన్ని ప్రొటెక్ట్ చేయడం అంటే ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలంటే హృదయంలో ఉన్న మలినాలని తొలగించడానికి 3 సింపుల్ టెక్నిక్స్ నేను చెప్తున్నాను. 3 సింపుల్ టెక్నిక్స్ ఇవన్నీ మీకు తెలిసినవి, నేను కాదంటలేదు. ఏంటంటే ఫస్ట్ ప్రార్థన చేయండి. మీరు ఎవరైతే మేము అన్హ్యాపీగా ఉన్నాం అనుకున్నారో ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయం సాయంకాలం ప్రార్థన చేయాలి. యు నో వెరీ వెల్. ఎస్, ప్రార్థన చేయడం మాకు తెలుసండి. ఇది ప్రార్థనలోనే చిన్న శక్తి అనమాట. ఒక బీజం ఉంటుంది, చిన్న మర్రి విత్తనం ఇంతే ఉంటుంది. ఆ మర్రి విత్తనం నుంచి మహావృక్షం మొదలవుద్ది. కానీ ఈ సింపుల్ ప్రేయర్, దోస్ హూ కెన్ డూ దిస్ ప్రేయర్ ఎవ్రీ డే, డెఫినెట్లీ యూ గెట్ దట్ ప్రొటెక్షన్ పవర్ ప్రేయర్. రెండోది ఏంటంటే దాన్ని ప్రేయర్ చేయడం అంటే అర్థం ఏంటంటే మన జీవితాన్ని అలైన్ చేసుకుంటున్నట్టు అనమాట. ప్రాపర్గా అలైన్ చేసుకుంటున్నట్టు లెక్క. ఇది అక్కడ అర్థం, భాష అది. జీవితాన్ని అన్హ్యాపీ జీవితంలో బయట పరిస్థితులకి తగ్గట్టుగా మనం అలైన్ చేసుకోవాలి. అర్థమవుతుందంటే ఇప్పుడు కారు అతి వేగంతో వచ్చేస్తుంది అనుకోండి మన ముందు, మనం ఏం చేస్తాము? మన కారుకి జడ్జిమెంట్కి తగ్గట్టుగా ఏం చేస్తామో ఆ కారుకి ఎడమ వైపుగానో కుడి వైపుగానో జరుగుతాం. అంతే కదండి. జరగలేదనుకుంటే ఏమవుద్ది? యాక్సిడెంట్ టేక్స్ ప్లేస్. అదేవిధంగా బయట ఉన్న విషయాలు, బయట ఉన్న పరిస్థితులకి తగ్గట్టుగా మన జీవితాన్ని అలైన్ చేసుకోవాలంటే అదేమో వాహనం కాబట్టి మన వాహనాన్ని జడ్జిమెంట్ తగ్గట్టుగా పక్కకు జరుగుతాము, అటుపక్క జరుగుతాము. కానీ ఈ పరిస్థితులు మన కళ్ళ ముందు కనపడవు కదండి, ఎప్పుడు ఫేస్ చేస్తామో తెలియదు. కాబట్టి ఆధ్యాత్మికత అనే దాంతో అలైన్ చేసుకోవాలి మనం. అర్థమవుతున్నట్టు వాటిని ఫేస్ చేయాలంటే ఆధ్యాత్మికత అనే దాంతో అలైన్ చేసుకోవాలి. ఆ అలైన్ చేసుకోవడానికి అలైన్మెంట్కి ఏదైనా ఈ బుక్ని అలైన్ చేయండి ఇలాగ అన్నాం అనుకోండి, అంటేసి ఈ బుక్ని తీసుకెళ్ళి టేబుల్ దగ్గరగా పెట్టాం. అదేవిధంగా జీవితంలో బయట పరిస్థితులకి తగ్గట్టుగా మనల్ని అలైన్ చేసుకోవాలంటే అర్థం ఏంటంటే జీవితాన్ని అలైన్ చేయాలంటే ఏంటి? ఎలా చేస్తాము? మొదటిది ప్రేయర్తో అలైన్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే చాంటింగ్తో అలైన్ చేసుకోవాలి. మూడోది ఏంటంటే సర్వీస్తో అలైన్ చేసుకోవాలండి. సింపుల్ థింగ్ అనమాట. ఇది మీకు తెలుసు. కానీ ఏంటంటే అలైన్మెంట్ అనేది అన్హ్యాపీగా ఉండడానికి బయట ఏవేవో కారణాలు అనుకుంటాం. పిల్లలు మమ్మల్ని బాగా చూడలేదండి, ఏదో కారణాలు చెప్తాం. అవన్నీ కారణాలు కాదు. అవి ఓన్లీ సిమ్టమ్స్. మీరు జీవితాన్ని కనుక అలైన్ చేసుకుంటే మీకు అన్హ్యాపీ అనేది ఆ కారణాల ద్వారా మీరు అన్హ్యాపీకి గురి కారు. అంతే. ఇది చెయ్యాలన్నమాట. అంటే ఎలాగైతే లేదండి వెహికల్ వచ్చేస్తుంది చేస్తానులేండి ఎప్పుడోకప్పుడు అంటే ఏమవుద్ది? యాక్సిడెంట్ జరుగుతుంది అనమాట. ముందు వెహికల్ వస్తుంది, అదే 80 కిలోమీటర్ల వేగంతో వస్తుంది కాబట్టి నేను ముందే ఇప్పటి నుంచి కూడా ఒక ఇండికేటర్ వేసి, లెఫ్ట్ ఇండికేటర్ వేసి పక్కకు వెళ్ళాలి అనే ఆలోచన దూరం నుంచే మొదలవుతూ ఉంటుంది. ఆ మొదలు కానప్పుడు ఈ యాక్సిడెంట్ అన్హ్యాపీ వస్తుంది అనమాట. నేను మీ భాషలో చెప్తున్నాను, వాహన భాషలో చెప్తున్నాను. వాహనాలకి ఏమన్నా భాష ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఆ భాషలోనే మాట్లాడుకుంటున్నాం. అర్థమవుతుందండి? సో ఆ అలైన్మెంట్ ఇప్పుడే చేసుకోవాలి. ఎస్, వెహికల్ ఈజ్ కమింగ్, ఒక 80 కిలోమీటర్ల ఫాస్ట్లో వస్తుంది కాబట్టి నేను లెఫ్ట్ ఇండికేటర్ వేసి పక్కకు జరగాలి. అదేవిధంగా జీవితంలో రకరకాల పరిస్థితులు ఉంటాయి. ఆ సిమ్టమ్స్ వస్తున్నాయంటే అర్థం ఏంటంటే నా హృదయ కోశాన్ని నేను పగడ్బందీ చేయాలి. శత్రువులు స్థావరం మీదకి వచ్చేస్తున్నారంటే ఎంత ఇటువైపు వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాడో వాడికి వాడు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాడు. అదేవిధంగా నా హృదయ కోశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి? కత్తులు కటార్లు కాదు. 3 థింగ్స్. ఫస్ట్ ప్రేయర్. ప్రతిరోజు భగవంతుని ప్రార్థించండి, నన్ను సుఖంగా ఉంచు, జనులందరినీ సుఖంగా ఉంచు. స్వామీజీ చెప్పారు ప్రార్థన. భగవంతుని నామాన్ని చెప్పండి. మూడోది ఏంటంటే మీకున్న దాంట్లో లేకపోతే ఏదైనా సర్వీస్ చేసే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీరు ఏం చేస్తున్నారంటే బయట పరిస్థితులకు తగ్గట్టుగా మీరు జీవితాన్ని అలైన్ చేసుకుంటున్నారు. ఆ హృదయాన్ని ఇవన్నీ కలిపి హృదయం మీదే దాడి చేస్తాయి. ఎక్కడ దాడి చేస్తాయి అంటే అన్హ్యాపీనెస్ బయట ఉంటే మీ కత్తితో దాడి చేస్తుందా, హృదయం మీద దాడి చేస్తుందా? మీ హృదయం మీదే దాడి చేస్తాయి అనమాట. అంచేతే హృదయానికి ప్రొటెక్షన్ వాల్ అవసరం. ఈ 3 ప్రొటెక్ట్ వాల్గా ఉపయోగపడతాయి. దట్స్ ఆల్. ఇంక మరొకటి ఏం ఉండదన్నమాట. మీరు ఏదైతే కారణాలు అనుకుంటున్నారో, ఎప్పుడైతే జీవితంలో ఏదైనా ఒక పరిస్థితి ఎదురైనప్పుడు, మనల్ని అసంతృప్తికి గురి చేసినప్పుడు ఈ రక్షా కవచం కాస్త ఏం చేస్తుందంటే మనల్ని అలా నిలబెట్టేస్తుంది. వేదకాలం నాటి ఋషుల దగ్గర నుంచి, అవతార పురుషుల దగ్గర నుంచి ఈ కాలంలో శ్రీరామకృష్ణ పరమహంస శారదామాత జీవితం ఏంటనుకున్నారు? ఓన్లీ ప్రార్థనామయ జీవితం. ప్రతిదానికి రామకృష్ణుల దగ్గరికి వెళ్ళిపోయి రామకృష్ణ చూడవయ్యా అంతే అయిపోయింది. ఇవి సింపుల్ సొల్యూషన్స్లో మనకి
నమ్మకాలు పోయినాయి అనమాట. వీ వాంటెడ్ కాంప్లికేట్ సొల్యూషన్స్. మీ అన్హ్యాపీకి పోవడానికి ఏంటంటే శీర్షాసనం వేసి మీరు ఇలాగ 30 సార్లు చేతులు ఇలా తిప్పాలి, అలా తిప్పాలి, ఈ ఆసనాలు వేయాలి, లేకపోతే ఈ యోగాలు చేయాలి, ఈ ప్రక్రియలు చేయాలంటే ఆడిటోరియం 100,000 కొద్దీ నిండిపోయేది అనమాట. సింపుల్ థింగ్ అనమాట. దేర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అవర్ వేదిక్ రిషీస్ డిక్లేర్డ్ దిస్ సింపుల్ సొల్యూషన్స్. దీస్ ఆర్ ద థింగ్స్. యు అలైన్ యువర్ సెల్ఫ్ విత్ ద స్పిరిచువాలిటీ, థింగ్స్ ఆటోమేటిక్లీ విల్ కమ్ టు ద లైన్. మన లైన్లో పడిపోతాయి అంతే. అది ఫస్ట్ పాయింట్. అర్థమవుతుందండి? ఈ అసంతృప్తి మీరు రాసిన కాగితాలన్నీ కూడా ఏమీ సిమ్టమ్స్ మాత్రమే. అవి మీ అన్హ్యాపీకి కారణాలు కాదు. మీరు సంతోషంగా ఉండాల్సింది ఎప్పుడో వస్తువు పొందితే కాదు, ఇప్పుడు ఉండాలి. మీరు పోస్ట్ పోన్ చేయొద్దు. ఐ విల్ గెట్ మై హ్యాపీనెస్ వెన్ యూ గెట్ దట్ పర్టికులర్ థింగ్. నో, ఎప్పుడో వద్దు. హ్యాపీనెస్ యూ షుడ్ గెట్ నౌ ఇట్ సెల్ఫ్. సో అది పాయింట్. ఇంకా రెండవ పాయింట్ ఏముందంటే, we are unhappy because we seek peace outside. మనం అన్హ్యాపీగా ఎందుకున్నామంటే శాంతి కోసం బయట అర్రులు చాచి పరుగులు పడతామండి. ఇంకా మనలో ఉంది శాంతి సౌధం అనే విషయాన్ని మర్చిపోయాం కంప్లీట్గా అనమాట. అక్కడుంది 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 అని ఎన్ని పరుగులు పడతామంటే ఆ పరుగులు ఆపేస్తే మీరు హ్యాపీగా ఉంటారు. ఇది యూనివర్సల్ ట్రూత్, విశ్వజనీయన సత్యం అన్నమాట. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, హనీ ఈ స్వీట్. ఈ రెండింటికి విశ్వజనీయన సత్యాలు ఎప్పుడూ మారతాయండి. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, తేనె మధురంగానే ఉంటుంది. ఈ విశ్వజనీయన సత్యాలు. అదేవిధంగా మన అన్హ్యాపీకి కారణం ఏంటంటే శాంతిని బయట వెతకడం. కానీ బయట వెతకడం మానేసి మనలో వెతకడం ప్రయత్నించామంటే వీఆర్ ఆల్వేస్ హ్యాపీ. దట్స్ ఆల్. సో దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. శాంతిని ఎవడు ఇవ్వలేడండి. నో వన్ కెన్ గివ్. అది లోపల ఉంది. తర్వాత సముద్రంలో వేల కొద్దీ కెరటాలు ఎగసి పడుతూనే ఉంటాయి. అర్థమవుతుందా? కానీ సముద్రం ఎప్పటికీ సముద్రంలానే ఉంటుంది. అంతేగాని నేను కెరటాల్లా ఉంటానని, నేను ఇంకో రూపం సంతరించుకుంటాను, అవి నా మీద ఎగసి పడుతున్నాయి కాబట్టి నేను వాటి మీద ఎగసి పడతాననే ఆలోచన ఉంటుంది అనమాట. అది ఎప్పుడూ సముద్రంలాగే ఉంటుంది. అదేవిధంగా శాంతిలో మనలో ఎన్ని ఘర్షణలు ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఆ శాంతి పైనే ఈ తతంగం అంతే తప్ప శాంతి అనేది లోపలే ఉంది. దానికి 4 కారణాలు ఉన్నాయి. ఆ 4 కారణాలు ఏంటంటే, ఫస్ట్ డిజైర్ ఏంటంటే అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్. కోరికలు అనే మనిషి ఆశాజీవి, ఏదో కోరుకుంటాడు. కానీ ఏంటంటే ఉన్నదానికంటే అధికంగా అర్రులు చాచడం అనేది అశాంతికి కారణం. ఇంకా రెండోది అటాచ్మెంట్ అనమాట. మనకున్న వస్తువులతో పట్టేసుకుంటాం. ఒక 10 పైసలు మీకు 30 పైసలు 100 పైసలు ఉందనుకోండి, 5 పైసా 1 పైసా కూడా ఇవ్వడానికి మనసు రానంతగా అటాచ్మెంట్ అనమాట. దాన్ని ఏమంటారంటే వెంపర్లాడుతూ ఉంటాం, గట్టిగా పట్టేసుకుంటాం అనమాట. ఈ 2 పాయింట్ల గురించి స్వామీజీ చెప్పారు. ఇంకా రెండోది ఏంటంటే ఐనెస్ అండ్ మైనస్. అంటే అహంకారం, మమకారం. ఐనెస్ అంటే ఏంటి? ఇప్పుడు నా దగ్గర వాచ్ ఉంది, వాచ్ పోయిందనుకోండి, అప్పుడు నా కండిషన్ ఎట్లా ఉంటుంది? నేను అన్హ్యాపీగా ఉంటానా? అన్హ్యాపీ అంటే మిజరబుల్ కండిషన్లో ఉంటాను నేను, ఎందుకంటే నా వాచ్ కాబట్టి. అర్థమవుతుందండి? ఇంకా మైనస్ ఉందనుకోండి, మైనస్ అంటే అర్థం ఏంటి? సపోజ్ మమకారం, నా వాచ్ కాస్త నేను ఎవరికైనా గిఫ్ట్ చేసేసాను అనుకోండి, నేను అంత దుఃఖంగా ఉండను. ఎందుకంటే నాకు ఈ వాచ్ మీద నాకున్న మమకారం లేదు ఇప్పుడు. ఎందుకంటే వేరే వ్యక్తికి నేను గిఫ్ట్గా ఇచ్చేసాను కాబట్టి మమకారం లేదనమాట. అర్థమవుతుందంటే ఈ డిఫరెన్సెస్ మనం తెలుసుకోగలిగితే అప్పుడు ఖచ్చితంగా మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ట్రైన్లో పోతున్నామండి, నా బెర్త్ 24 లోయర్ బెర్త్ అన్నాము, ఫ్లైట్లో పోతున్నాము 15F 15C అన్నాము. డెస్టినేషన్ చేరుకున్న తర్వాత నా 15C అంటామా? నా 20 లోయర్ బెర్త్, నా 20 మిడిల్ బెర్త్ అంటామా? అక్కడితో జర్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వదిలేస్తాం అంతే. అటాచ్మెంట్ పెట్టుకోము. జీవితంలో కూడా అలా ఉండగలడం నేర్చుకోవాలి. ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతామంటే జీవితానికి ఒక హ్యూమన్ లైఫ్, ఒక వాల్యూ ఇవ్వడం మొదలు పెట్టాలి. అర్థమవుతుందంటే ఎప్పుడైతే వాల్యూ ఇవ్వడం మొదలు పెట్టామో వీటి పట్ల కూడా శ్రద్ధ పెరిగి ఆచరణలో పెడతాం అనమాట. కానీ మనిషి జీవితం యొక్క సార్థకత గురించి, మనిషి విలువ తెలియకపోతే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అర్థమవుతుందండి? తర్వాత ఇప్పుడు పిల్లల్ని స్కూల్లోకి చేర్పించే సమయం, మొన్న నేను అలా పోతూ ఒక స్కూల్లో చూశాను. ఏంటంటే విషయం, ఇప్పుడు ఒక చిన్న పిల్లాడిని తీసుకెళ్ళి ఎల్కేజీలోనో లేకపోతే నర్సరీ స్కూల్లోనూ చేర్పించారనుకోండి, వెంటనే వీళ్ళ అమ్మ తీసుకెళ్ళి ఆ నర్సరీ ఆయా కప్పు చెప్పిన వెంటనే మొదట ఏమవుతుంది? ఏడవడం మొదలవుతుంది.
ఆల్రెడీ వచ్చిన పిల్లలు కూడా ఈ అబ్బాయిని చూసిన వెంటనే వాళ్ళు కూడా సింపతి కోసం వాళ్ళు బోరుమంటే ఏడుస్తారు. తర్వాత ఏంటి, వెంటనే ఆయా అమ్మ ఏం చేస్తుంది, అందరికీ బొమ్మలు ఇస్తుంది అనమాట. బొమ్మలు ఇచ్చిన తర్వాత ఏడుపు మానేస్తారు. తర్వాత ఒక పావు గంటలో స్కూల్ అయిపోతుంది అనగా ఏం చేస్తుందంటే ఆయమ్మ ఒకళ్ళ దగ్గర బొమ్మ లాక్కుంటుంది అనమాట. వెంటనే ఈ పిల్లాడు బోరుమని ఏడుస్తాడు. వెంటనే సింపతి కోసం వాళ్ళ చేతుల్లో ఇంకా బొమ్మలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కూడా బోరుమని ఏడుస్తారు. వెంటనే తీసుకెళ్ళి ఇవన్నీ ర్యాక్స్ అన్నీ తీసుకెళ్ళి ఈ బొమ్మలన్నీ తీసుకెళ్ళి ర్యాక్స్తో పెట్టేస్తుంది. ఇలాగ 3-4 రోజులు జరిగిన తర్వాత 4వ రోజు ఏడవడం మానేస్తారు. ఎందుకంటే ఈ బొమ్మలు తీసి ర్యాక్లో పెట్టినప్పటికీ మళ్ళీ రేపొద్దున మళ్ళీ నాకు బొమ్మలు వస్తాయి కదని వాళ్ళకి అలవాటు అయిపోద్ది అనమాట. ద సేమ్ థింగ్ మనకి ఇచ్చిన వస్తువులది ఎంత పట్టుకోవడం అనవసరం. 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో ఇస్తారు అంతే, తర్వాత లాక్కుపోతారు. ఈవెన్ దో ఇఫ్ రెసిస్ట్ మొట్టికాయలు వేసి తీసుకుపోతారు అంతే. అర్థమవుతుందండి? ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. పిల్లల్ని స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు ఆ మనవరాలని తీసుకెళ్ళారనుకోండి, ఇది చూడండి, ఇంతే కదా బొమ్మలు తీసేసుకుంటున్నారా, మన దగ్గర కూడా ఇవన్నీ లాక్కుపోతారు అనుకున్నాం అనుకోండి. థింగ్స్ ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, జీవితాన్ని అలైన్ చేసేస్తున్నాం అనమాట. మన జీవితాన్ని మనం అలైన్ చేసేసుకుంటున్నట్టు లెక్క. ఆ విధంగా ఉన్నాడు. ఏడు పాలేడు ఒక పిల్లడు ఏడు వినిపిస్తుంది. అప్పుడు చూసారా, ఇప్పుడు మీరు బొమ్మ ఇస్తే చూడొచ్చు. సో అదే విషయం, దీన్ని గుర్తుపెట్టుకోండి. అంచేత ఏంటంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు తప్ప దానికంటే ఎక్కువ ఈ బొమ్మలో మనం ఏదైతే అనుకుంటున్నామో ఏమేమి ఉండవు అనుకున్నాం అనుకోండి. ముందే ప్రిపేర్ అయిపోయి అనుకోండి, వెల్ ప్రిపేర్డ్. ఇఫ్ యూ ప్రిపేర్ వెల్ యూ విల్ నాట్ హ్యావ్ అన్హ్యాపీనెస్ ఎట్ ఆల్. దిస్ ఇస్ సెకండ్ థింగ్. దీనికి సొల్యూషన్ ఏంటంటే 2 సొల్యూషన్ చెప్తున్నాను చూడండి. మీ ఇంటిలో మీకు అవసరం లేవు, ఇతరులకు అవసరపడతాయి అన్నప్పుడు ఇచ్చేయండి అంతే. మీకు అవసరం లేదు. అఫ్కోర్స్ మీరు అనొచ్చు, స్వామీజీ నాకు అవసరం లేదు ఇవ్వడం అది గొప్ప దానమేం కాదు. టు బిగిన్ విత్ మొదట ప్రారంభించండి. మీకు అవసరం లేదు, ఎదుటి వాడికి అవసరపడద్దు అనేది ఇచ్చేసేయండి అంతే. ఇవ్వడంలోనే ఆనందం ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నాకున్న ఈ వస్తువులన్నీ నావి అనే ఎగిసి పడక్కర్లేదు. ఇది భగవంతుడే నాకు ఇచ్చాడు. అర్థమవుతుందండి? పోయింది అనుకోండి, భగవంతుడే తీసేసుకున్నాడు. ఈ స్వాంతన కాస్త మనకి హృదయానికి ఏంటంటే అలైన్ చేసేస్తుంది అనమాట. అర్థమవుతుందండి? హృదయాన్ని మనం పటిష్టం చేస్తున్నట్టు లెక్క. ఇంకా లాస్ట్ ఉంది, నాకు ఇంకా 3 నిమిషాలే ఉంది టైము, లాస్ట్లో ముగించారు. వీఆర్ అన్హ్యాపీ బికాజ్ వీ డి నాట్ కన్సిడర్ అవర్ డిఫికల్టీస్ యాజ్ బ్లెస్సింగ్స్. మనం అన్హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటంటే మనకు వచ్చే క్లిష్ట పరిస్థితులు అయ్యో నాకే వచ్చేసినాయి అని బాధపడతామే తప్ప, నాకు ఎందుకు వచ్చినాయి అంటే నాకు ఒక గుణపాఠం నేర్పించడానికి, నా జీవితాన్ని ఒక మలుపు తీసుకురావడానికి వచ్చినాయి అనే భావన ఉండాలి ఎప్పుడు కూడా. దాని గురించి నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయను, 3 సంఘటనలు చెప్తాను. గోపాల్ చంద్ర ఘోష్, ఆయన భార్య చనిపోయింది. రామకృష్ణుల వారి దగ్గరికి శాంతి కోసం వచ్చారు ఆయన. అప్పుడు రామకృష్ణుల వారు ఉపదేశం చేశారు, అన్న చావు అనేది తథ్యం, అయినా ఎవరికైనా తప్పదు అని చెప్పారు. వెంటనే తనలో ఒక పరివర్తన మొదలయ్యి, అన్వేషణ మొదలయ్యి ఆయన స్వామి అద్వైతానందజీగా మారారు. అర్థమవుతుందండి? జీవితంలో లెసనే, బట్ దో ఇట్ ఈస్ ఎ లెసన్ వన్స్ యూ అండర్స్టాండ్ ఇట్, సో యూ అప్రోచ్ గ్రేట్ మహాత్మాస్, అవతార పురుషులను అప్రోచ్ అయినప్పుడు ఏమవుద్దంటే, వాళ్ళు అవును కదా జీవితం చనిపోకుండా ఎవరుంటారండి, భూమి మీద చనిపోతారు కదా అన్నప్పుడు నాలో పరివర్తన అయ్యి ఒక గ్రేటెస్ట్ మాంక్గా మారారు. తర్వాత శారదా ప్రసన్న, ఆయన వాచ్ పోయింది. వాచ్ స్టోరీ మనం ఎక్కువ చెప్పుకుంటున్నాం. వాచ్ పోతే ఎంతో గోల్డెన్ వాచ్, 24 క్యారెట్స్ తయారు చేసిన వాచ్ పోయిన తర్వాత ఇంకా దుఃఖంతో ఆగలేక రామకృష్ణుల వారి దగ్గరికి వెళ్ళారు. రామకృష్ణుల వారు ఏమన్నారంటే, జీవితంలో ఏ వస్తువు శాశ్వతం కాదని చెప్పారు. అప్పుడు అది తన గుణపాఠంగా నేర్చుకుని స్వామి త్రిగుణాతీతానందజీ అయ్యారనమాట. అర్థమవుతుందండి? ఇంకా లాస్ట్ సిద్ధార్థుడు అనమాట. ఒక చనిపోయిన వ్యక్తిని పాడి మీద తీసుకుపోతున్నారు, ఒకడేమో కుంటుతున్నాడు, ఒకడేమో ముసలివాడుతో ఉన్నాడు అనమాట. ఈ 3 సిచ్యువేషన్స్ చూశాడు అనమాట. ఏంటి, నాకు అప్పటి వరకు ఏమీ రావు, నేను ఎప్పుడు 16 సంవత్సరాలు యవ్వనంలోనే ఉంటాను అనుకున్నాను, నేను వంగిపోననుకున్నాను, చావు లేదనుకున్నాను, అంటే ప్రతి మనిషికి తప్పదా అనుకున్నాడు. అక్కడి నుంచి ఒక గౌతమ బుద్ధుడు బయలుదేరాడు. అర్థమవుతుందండి? ప్రతి దాంట్లోనూ నేర్చుకోవడం మొదలు పెడితే ఈ 3 విషయాలు ఏంటంటే, మన జీవితాన్ని బయట పరిస్థితులకి తగ్గట్టుగా మన హృదయంలో మనం అలైన్ చేసుకుంటే ఏమవుద్దంటే థింగ్స్ విల్ ఫాల్ ఇన్ లైన్. సో అంచేత మనం అందరం కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అంటే అర్థం ఏంటంటే, మనం చేయాల్సిన ప్రక్రియ ఇది అని దీన్ని గుర్తుపెట్టుకోండి. సో ధన్యవాదాలు. శాంతి శాంతి శాంతి.